హాయ్ వ్యూవర్స్, అందరికీ ఓనం శుభాకాంక్షలు. వీఆర్ ఎ బంచ్ ఆఫ్ డాక్టర్స్ who got trained in Kerala. So all of us have come back to our native places and we started practicing here in Vijayawada. And for this Onam, we want to celebrate and bring all those memories to you. మాకు ఓనం అందరికీ చాలా క్లోజ్ టు హార్ట్. సో వీ వాంటెడ్ టు సెలబ్రేట్ దిస్ ఓనం హియర్. ఈ ఓనంకి మేమందరం మీ అందరికీ హెల్త్ అవేర్నెస్ కోసం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం. I'm Dr. Vishwanath, advanced laparoscopic and board certified bariatric and metabolic surgeon. I did my FMBS, that is fellowship in metabolic and bariatric surgery from GEM Coimbatore, and I got my laparoscopic training from Thrissur, Kerala. Right now I'm practicing at Vibo Hospitals, Patamata as a consultant. Hi, I'm Dr. Kaushik Godavalli. I'm a board certified gastroenterologist. I completed my DM from Amrita Institute of Medical Sciences, Kerala, Kochi. And I have done my fellowship in advanced endoscopy from the same university, and I have completed my third space endoscopy training in West China Hospital, Chengdu. Now I'm currently working in Kamleni Hospital, Vijayawada. Hi, I'm Dr. Priyanka Chevturi, board certified and ART law authorized female and male fertility super specialist. I completed my MCH at Amrita Institute of Medical Sciences, Kochi, Kerala. Currently, I am practicing at Jaya Fertility Center, Vijayawada. Hi, I am Dr. Sindhu, board certified fetal radiologist. I have done MD radiology from Kasturba Medical College, Manipal University, and then completed advanced fellowship in advanced obstetric ultrasound and fetal echo from Amrita Institute of Medical Sciences, Kochi, and then fellowship of National Board in fetal radiology from Koivai Medical Center and Hospital in Coimbatore. ఈ పాడ్కాస్ట్ ఓనం కోసం ఎందుకు చేస్తున్నాము అంటే, వైల్ వి స్టేడ్ ఇన్ కేరళ, ఓనం అనేది అసలు మాకు చాలా ఒక మెమరబుల్ ఫెస్టివల్ అనమాట. సో అది ఇక్కడికి వచ్చేసినా కూడా సమ్హౌ ఇట్ స్టేడ్ విత్ అస్. మేము చాలా వాల్యూస్ చాలా నేర్చుకుని వచ్చాము కేరళ నుంచి. అట్లా ఓనం కూడా దట్ స్టేడ్ విత్ అస్. సో ఎవ్రీ ఓనం వీఆర్ సెలబ్రేటింగ్. దిస్ ఓనం మేము ఈ పాడ్కాస్ట్ ద్వారాగా అవేర్నెస్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాము. సో బిఫోర్ దట్ అందరి ఓనం మెమరీస్ ఏంటో కూడా కనుక్కుందాము. సార్, ఓనం అంటే మీకేం తెలుసు? మీ ఒపీనియన్ ఏంటి? The best memory of Onam for me is the boat racing. The biggest and the massive boat racing. The biggest and most competitive boat racing we can see in Kerala. సార్, మీరు? ఓనం అంటే సద్య. హాస్పిటల్ అంతా ఎంటైర్ టీమ్ అందరం కలిసి కూర్చొని ఒక చోట డెలిషియస్ గా వీ హ్యావ్ లంచ్. సింధు? అందరూ కలిసి చేసుకోవటం, ఇట్ ఈస్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ స్పెషల్. అంటే ఆల్ ప్లేసెస్, ఎవ్రీవన్ టుగెదర్ సెలబ్రేటింగ్ ఎ కామన్ ఫెస్టివల్ విత్ కామన్ హై స్పిరిట్, దట్ ఈస్ వెరీ వెరీ రేర్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్. నాకు కూడా అదే మెమరీ. ఏంటంటే అసలు ఇప్పటిదాకా నేను అన్ని రిలీజన్స్, అన్ని కాస్ట్ కలిసి వచ్చి ఒక ఫెస్టివల్ అట్లా సెలబ్రేట్ చేసుకోవడం మాసివ్గా ఐ హావ్ నెవర్ సీన్, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే బికాస్ ఆఫ్ దట్ మాసివ్ నేచర్, అండ్ దట్స్ వై ప్రాబబ్లీ దట్ ఫెస్టివల్ స్టేడ్ విత్ మీ. సో యా, ఎనీవే లెట్స్ డైవ్ ఇన్ టు ద పాడ్కాస్ట్. సో ఈ పాడ్కాస్ట్లో ఏంటి అని అంటే, మెయిన్గా పేషెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో పేషెంట్ అవేర్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఎవరి హెల్త్ వాళ్ళ చేతిలో ఉండి అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన డెసిషన్స్ కూడా వాళ్ళు తీసుకోగలిగితే కనుక బేసికలీ దే ఆర్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ దేర్ హెల్త్. సో ఆ కంట్రోల్ అనేది కరెక్ట్ డైరెక్షన్లో ఉందా లేదా అని కూడా మనం చూసుకోవాలి. సో దానికి అవేర్నెస్ చాలా అవసరం. సో వీ యాక్చువల్లీ వాంట్ టు డైరెక్ట్ దిస్ పాడ్కాస్ట్ ఇన్ దట్ వే. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడున్న హెల్త్ కేర్లో, ఇక్కడున్న పేషెంట్స్లో ఎట్లాగా ఇంప్రూవ్మెంట్ తీసుకుని రావచ్చు, అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకోవాలి అని అంటే కనుక we will ask some questions and we'll answer those questions. Probably you will understand it better that way. So sir, what is the major difference that you have observed? అంటే ఇంతకు ముందు మీరు ప్రాక్టీస్ చేసిన దగ్గర, లేకపోతే ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు పేషెంట్ ఇంటరాక్షన్ లో మీరు ఏది ఎక్కువగా చాలా మేజర్ డిఫరెన్స్ లాగా మీరు అనుకున్నారు? What I have noticed is like ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన ఏరియాస్లో లైక్ పీపుల్ యూస్ టు కమ్, దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద డిసీజ్, దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద ట్రీట్మెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒబీస్ పేషెంట్, దే వాక్ ఇన్ టు క్లినిక్స్,
నాకు డయాబెటీస్ ఉంది, లేకపోతే హై బీపీ ఉంది, హై కొలెస్ట్రాల్ ఉంది, నాకు బేరియాటిక్ సర్జరీ చేయించుకుంటే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అని వాళ్ళ వర్కప్ అంతా వాళ్ళు చేసేసుకొని వస్తారు. ది స్టడీ వెల్ అబౌట్ ద డిసీజ్ అండ్ నాకు ఏ సర్జరీ చేస్తారో అని అడుగుతారు. సో దట్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఉండేది. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఇస్ ఒక 40-50+ BMI ఉన్నా కూడా obese people, they come to the clinic, సార్ నాకు సర్జరీ మాత్రం వద్దు, యూ డూ ఎనీథింగ్ లైక్ మెడిసిన్స్ ఆర్ నాన్ సర్జికల్గా ఏదైనా చేయండి, బట్ నాకు సర్జరీ మాత్రం వద్దు. అంత అవేర్నెస్ లేదు అండ్ ప్రాపర్గా ఏ ట్రీట్మెంట్ అయితే మనం చేయాలో ఆ ట్రీట్మెంట్కి భయపడుతున్నారు. సో ఆ అవేర్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లైక్ మనం పేషెంట్ని సర్జరీకి సపోజ్ లైక్ మన సర్జరీ ప్లాన్ చేస్తున్నాం, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఈవెన్ సర్జరీ, ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ ఎనీథింగ్, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ ట్రీట్మెంట్కి రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ 1 in million, ఎప్పుడన్నా ఒక్క పేషెంట్కి ఆ కాంప్లికేషన్ వచ్చినా కూడా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ఆ పేషెంట్ డాక్టర్ ర్యాప్ ఉండాలి అండ్ మనం కాన్ఫిడెంట్గా డాక్టర్ అనేది చెప్పగలగాలి. అది మనం ద మూమెంట్ యూ స్టార్ట్ టెల్లింగ్ కాంప్లికేషన్స్ దే గెట్ స్కేర్డ్, మాకు వచ్చేస్తాయా అని. సో అక్కడ అలా ఉండేది కాదు. దే యాక్సెప్ట్, దే అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓహో ఇలాంటివి జరగచ్చు. 1 in million అన్నా కూడా ఇక్కడ భయపడుతున్నారు. ఇప్పుడు ఇట్లా 1 in million అన్నప్పుడు భయపడినప్పుడు అట్లా అంత వీళ్ళు భయపడుతున్నారు కదా అని చెప్పి కాంప్లికేషన్స్ చెప్పకుండా ఉండాలా? I don't think so. We have to reveal each and every textbook complication. మన ప్రాక్టీస్లో మనం ఇంకా ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ చూసినా మనం చదువుకునేటప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక కానీ అన్ని రివీల్ చేయాలి పేషెంట్కి, అన్ని రివీల్ చేయాలి, కన్సెంట్లో అన్ని రాయాలి. అండ్ సో బేసికలీ వాట్ యూఆర్ సేయింగ్ ఇస్, ఎవరైనా సర్జన్ ఉన్నారు అని అంటే కనుక జస్ట్ ఏం కాదు చేసేద్దాం అని అనకుండా బేసికలీ దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద సర్జరీ. అంటే ఆ పర్టికులర్ పేషెంట్కి వాళ్ళ బాడీకి ఏం జరుగుతుంది అనేది కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. పీపుల్స్ అండర్స్టాండింగ్ ఈ మెడికల్ ఫీల్డ్లో చాలా తక్కువ. మిగతా అన్ని ఫీల్డ్స్లో ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కుతాం, బిఫోర్ టేక్ ఆఫ్ మాస్క్ పడుతుంది, వాటర్లో ల్యాండ్ అవుతుంది, జాకెట్ వేసుకోండి, ఇలా ఊదండి, ఇవన్నీ ఎవ్రీథింగ్ దే సే. బట్ కాన్ఫిడెంట్గా హ్యాపీగా మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం, ట్రావెల్ చేస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ కేర్, ట్రీట్మెంట్లో, సర్జరీస్లో ఎప్పుడన్నా రేర్గా కాంప్లికేషన్స్ జరగచ్చు అనేది దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎగ్జాక్ట్లీ. సో నేను చూసింది ఏంటి అని అంటే, ఇప్పుడు పేషెంట్స్ ఇంతకు ముందు నేను చూసినప్పుడు ఏంటంటే స్క్రీనింగ్ అదంతా ముందుగా చేసుకునేవాళ్ళు. అంటే అవేర్నెస్ చాలా బెటర్గా ఉండేది ఒక కండిషన్ గురించి. ఓహో ఇది మాకు రావచ్చేమో, ఈ ఏజ్లో ఇటువంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చేమో అనేది అవేర్నెస్ ఉంది. కాబట్టి ఏంటంటే స్క్రీనింగ్ ఎక్కువ చేసుకునే వాళ్ళు. కాబట్టి ఇంతకు ముందు నేను ఎర్లీ స్టేజెస్లో ఉన్న పేషెంట్స్ని ఎక్కువ చూసేదాన్ని. అంటే లేట్ స్టేజెస్లో ఉండే వాళ్ళని అసలు చూసేదాన్ని అని కాదు, బట్ ఎట్లా అంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ ఇన్ లేట్ స్టేజెస్, అంటే ఇంకా మనం ఏం చేయలేని ఒక పరిస్థితిలో, ఇంకా కంప్లీట్గా చేయి దాటిపోయిన పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ని తక్కువ చూసేదాన్ని ఇంతకు ముందు. కానీ సమ్హౌ ఇక్కడ మటుకు ఏంటనంటే అలాంటి పేషెంట్స్ ఎక్కువ ఉంటున్నారు. అంటే ఆ డిసీజ్ గురించి అవగాహన లేక చాలా లేట్ స్టేజెస్లో వచ్చేసి బేసికలీ పెద్ద ఆప్షన్స్ ఉండవు, ఇంకా 1 or 2 ఆప్షన్స్ ఉంటాయి. చాలాసార్లు ఆ ఆప్షన్స్ని వాళ్ళు డైజెస్ట్ కూడా చేసుకోలేకపోతూ ఉంటారు అనమాట. అట్లాంటి స్టేజెస్లో పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. అంటే కొంచెం అవగాహన ఉన్నా సరే, కొంచెం అవేర్నెస్ ఉన్నా సరే, స్క్రీనింగ్ ముందుగా జరిగితే కనుక, కరెక్ట్ టైంలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందితే కనుక ఈ స్టేజ్ వరకు రారనమాట. సో దిస్ ఇస్ అ మేజర్ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. నేను అనుకునేది అనమాట, ఏంటి నేనే చూస్తున్నానా ఇంత లేట్గా వచ్చిన వాళ్ళని అనుకున్నాను. కానీ లేటర్ నేను వెన్ ఐ స్పోక్ టు ఎవ్రీవన్ ఐ అండర్స్టూడ్ దట్ ఇది చాలా కామన్ థింగ్ అనమాట. ఏంటి అని అంటే మొత్తం చేతులు కాలేదాకా పెట్టుకొని లాస్ట్లో వస్తారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. బట్ ఇంతకుముందు నేను ప్రాక్టీస్ చేసిన దగ్గర అంతా ఏంటి అని అంటే మంచిగా వాళ్ళకి చాలా అవేర్నెస్, అంటే సార్ చెప్పినట్టే ఏంటంటే అవేర్నెస్ వల్ల ఏంటనంటే ఎర్లీ స్టేజెస్లో ఓహో ఇలాంటివి రావచ్చు అని చెప్పి వాళ్ళే తెలుసుకుని, సో దే ఆర్ టేకింగ్ ప్రోయాక్టివ్ స్టెప్స్ అనమాట. సో అందుకని ఏంటంటే ఎర్లీ స్టేజెస్లోనే నేను ఎక్కువ డయాగ్నోస్ చేసేదాన్ని. సో యాక్చువల్గా వాళ్ళకి హెల్ప్ చేయగలిగే వాళ్ళం. సో ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మాకు కూడా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇంకా బెటర్గా ఉంటుంది. లేట్ స్టేజెస్లో వస్తే అయ్యో అని చెప్పి అనుకోవటం అండ్ ఉన్న ఆప్షన్స్ చూడటం తప్ప బేసికలీ ఏంటంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇస్ మచ్ బెటర్ వెన్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ ద పేషెంట్స్ ఇన్ ద వే దే వాంట్. సో అది నేను అబ్జర్వ్ చేస్తున్న డిఫరెన్స్.
ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ ప్రివెంటివ్ కేర్, ఎగ్జాక్ట్లీ. సో ప్రివెన్షన్ అనేది చాలా ఎక్కువ అనమాట అక్కడ. అంటే ప్రివెంటివ్ క్లినిక్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాస్టర్ హెల్త్ చెకప్స్, మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజెస్ అవి ఇవి అని చెప్పి ఏదో ల్యాబ్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు తప్ప, బట్ జనరల్గా ఏంటంటే అవి చేయించుకోవాలి. ఆ మాస్టర్ హెల్త్ చెకప్స్ని కరెక్ట్ టెస్ట్లు ఏవైతే అవసరం అవి చేయించుకోవాలి. ప్యాకేజ్ ఉంది కదా అని చెప్పి అన్ని చేయించుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ట్రూ, రైట్? యా. సో ప్యాకేజ్ ఉంది కదా అని అన్ని చేయించుకోకర్లేదు. ఎవరికి ఏది అవసరమో అవి చేయించుకొని వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది స్క్రీన్ చేసుకోగలగాలన్నమాట. సో ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ క్లినిక్ అనే కాన్సెప్ట్ మటుకు ఇక్కడ డెఫినెట్గా రావాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కిందకి వచ్చింది అని అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ బాగా ఎక్కువ ఇంప్రూవ్ అయింది అంటే మటుకు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ బాగుంటుంది. బేసికలీ హౌ మెనీ ఇయర్స్ దే లివ్, వాళ్ళు ఒక క్వాలిటీ తోటి హెల్తీగా బతుకుతారు అనమాట. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ క్లినిక్ అనే కాన్సెప్ట్ కూడా ఐ థింక్ ఇట్ షుడ్ కమ్ బిగ్ టైమ్ ఇక్కడ. మీరేమంటారు సార్? మీరేం డిఫరెన్స్ చూసారు? యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే, కానీ దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న పేషెంట్స్కి నేను యాక్చువల్లీ బయట చేసినప్పుడు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. బయట స్టేట్స్లో కానీ ఎక్కడైనా నేను ఇంతకు ప్రీవియస్లో ప్రాక్టీస్ చేసిన చోట ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అండ్ వాళ్ళ తీసుకున్న ఇన్సూరెన్స్ కూడా బాగా హై క్వాలిటీ ఇన్సూరెన్స్ అండ్ విచ్ కవర్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది బాగా ఎక్కువ ఉండేది. నాట్ వాట్ ఈస్ చీపెస్ట్ పాసిబుల్ ఇన్సూరెన్స్ అనేది కాకుండా విచ్ ఈస్ యాక్చువల్లీ కవరింగ్ రిలవెంట్ ఫర్ ద పేషెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ కూడా, ఒకవేళ ఇన్సూరెన్స్ కవర్ చేయలేని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక అది మనకి నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన ఏరియాస్లో నేను చూశాను. ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఒక మెడికల్ కండిషన్ వస్తే ఈ రోజుల్లో కాస్ట్ అనేది కొన్నిసార్లు ఆల్మోస్ట్ లైక్ కొన్ని ల్యాక్స్లో అవుతుంది. అదే ఇన్సూరెన్స్ అనేది లేకపోతే కనుక ఒక నార్మల్ ఈ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కాస్ట్ మీకు పెట్టేదానికి దానికి 10 to 15 fold మీకు బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఒక కార్ తీసుకున్నప్పుడు దాంట్లో సీట్ బెల్ట్ మనకు అవసరమా అంటే ఈ రోజు మీకు అవసరం లేకపోవచ్చు, బట్ అది ఉంటే కనుక మీరు పీస్ఫుల్గా డ్రైవ్ చేయగలరు. అవసరం వచ్చినప్పుడు ఇట్ విల్ బి వన్ విచ్ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ లైఫ్. అంటే ఒకటి ఏంటంటే యాక్చువల్గా దెర్ ఇస్ అ సేయింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఆర్ జస్ట్ వన్ డిసీజ్ అవే ఫ్రమ్ పవర్టీ. ఇది ఐ థింక్ మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఏంటంటే బికాస్ వాళ్ళు ఇంకా వచ్చింది అని అంటే కనుక ఇంకా వాళ్ళు వాళ్ళకంటే ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళారు అని అంటే ఈవెన్ ఆల్మోస్ట్ ఈ బేసిక్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి అయ్యే ఖర్చులు బికాస్ లేట్ స్టేజెస్లో వెళ్తున్నారు కాబట్టి చాలా ఖర్చు అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ అబ్జర్వ్ డాక్టర్ సింధు? సిమిలర్లీ అంటే ఇంతకుముందు ఎట్లా చూసేవాళ్ళు అంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ we want perfection, like in perfection in health. అంటే అది that will be the highest priority అన్నమాట. దానికి ఎంత కష్టమైనా లైక్ they'll prioritize it and like see that they do the best efforts in the health. అంటే వాళ్ళు బెస్ట్ ట్రీట్మెంట్ కోసం ట్రై చేస్తుంటారు. అంటే ఛాన్స్ తీసుకోవటం లైక్ ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ ఉంది కదా అంటే కొంత ఛాన్స్ తీసుకోవటం అనేది తక్కువ చూసాను. రిస్క్ తీసుకోవటం. ఓకే, యా, దట్ ఈస్ ఆల్సో దేర్. అంటే ఇక్కడ కొంచెం రిస్క్ తీసుకుని ఏమైతే అదైంది అని చూసుకుంటారు. బట్ దెన్ యా, పర్ఫెక్షన్. One more funniest thing what I have noticed here is ఈ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నాము అనే ఒక అపోహలో ఉంటారు. ఏం టెస్టులు చేయించుకుంటున్నారో కూడా పబ్లిక్కి తెలియదు. కొంతమంది డాక్టర్స్ని కన్సల్ట్ చేసి చేయించుకుంటున్నారు, దట్స్ వెరీ గుడ్ థింగ్. టెస్టులు చేయించుకునే ముందు డాక్టర్స్ని కలవరు, టెస్టులు చేయించుకున్నాక రిపోర్ట్స్ వచ్చాక కూడా డాక్టర్స్ని కలవరు. అండ్ దే థింక్ దట్ ఎవ్రీ ఇయర్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నాం. మాస్టర్ హెల్త్ చెకప్ అంటే ఫుల్ బాడీ చెకప్ అని ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది ఇక్కడ. దేర్ ఈస్ నథింగ్ లైక్ ఫుల్ బాడీ చెకప్ అండి. మనం ఒక కార్ కొంటే కార్ కన్నా ఎక్కువ ప్రైస్ యాక్సరీస్ పెట్టచ్చు. అలా మనీ పెట్టే కొద్దీ టెస్టులు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ని టెస్టులు చేయించుకోవాలని అక్కర్లేదు. మన ఫ్యామిలీలో ఏ డిసీజెస్ ఉన్నాయి, ఎవరికన్నా ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానికి రిలేటెడ్గా మనం ఏమైనా టెస్టులు చేయించుకోవాలా, ఐదర్ బ్లడ్ టెస్ట్ ఆర్ స్కానింగ్స్. సో మనం ఒక పర్టికులర్ స్పెషలిస్ట్ని కలిసి ఏం బ్లడ్ టెస్టులు చేయించుకుంటే బాగుంటుందని అడిగి ఆ టెస్టులు చేయించుకొని రిపోర్ట్స్తో మళ్ళీ ఆ డాక్టర్ని కలవాలి. రీసెంట్గా ఒక పేషెంట్ వెయిట్ లాస్కి వచ్చారు మోన్జర్ ఇంజెక్షన్స్ కోసం నా దగ్గరికి. అయితే ఆ పేషెంట్కి నేను ప్రయర్ టు స్టార్ట్ చేసే ముందు బ్లడ్ టెస్ట్ అన్ని రాస్తే ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ 560 ఉంది.
ఈజ్ యంగ్స్టర్ లైక్ 32-35 ఏజ్ గ్రూప్. సడన్గా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఏదో రోజు నైట్ నిద్రపోతారు, పొద్దున్న లెగవరు, హార్ట్ బ్లాక్, కర్నరీస్ హార్ట్ అటాక్ వచ్చి బెడ్లో చచ్చిపోవచ్చు కూడా యాక్చువల్లీ. సో అంత డేంజరస్ థింగ్స్. టెస్టులు చేయించుకుంటున్నారు కానీ ఏ డాక్టర్కి చూపించరు. రీసెంట్గా నేను ఇంకో కేసు చూశాను. కంపెనీలో యాన్యువల్ చెకప్ ఉంటుంది, అందుకని లాస్ట్ ఇయర్ యాన్యువల్ చెకప్ చేయించుకున్న రిపోర్ట్స్ ఎవరికి చూపించాల. ఈ ఇయర్ యాన్యువల్ చెకప్ చేయించుకుని సంభవం ఎందుకో వాళ్ళ విజయవాడలో చుట్టాలుంటే వచ్చి దే కేమ్ టు మీ. చూస్తే స్కాన్లో కిడ్నీలో ఒక 5 or 6 centimeters మాస్. సిటీ చేయిస్తే type 4 బాస్నియా అంటే క్యాన్సర్, అది కిడ్నీ క్యాన్సర్. లాస్ట్ ఇయర్ చేయించుకున్నారు, లాస్ట్ ఇయర్ స్కాన్ రిపోర్ట్లో కూడా ఉంది, బట్ సంహౌ ఇట్ వాస్ మిస్డ్, ఓవర్లుక్డ్. సో కిడ్నీ తీసేయాల్సిన పని అయింది. ఫుల్, ఐ మీన్ ఈవెన్ హాఫ్ కిడ్నీ కాదు, ఫుల్ కిడ్నీ తీసేసాం బికాస్ కిడ్నీ క్యాన్సర్ అది. సో టెస్టులు చేయించుకోవాలి, అండ్ చేయించుకునే ముందు చేయించుకున్న తర్వాత డాక్టర్ గైడెన్స్ అనేది ఉండాలి. యా, దట్ ఈస్ ఇన్సూరెన్స్ లో కూడా సార్. ఏంటంటే నేను యాక్చువల్గా విజయవాడ రాకముందు ఐ ప్రాక్టీస్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. నేను కోల్కతాలో ప్రాక్టీస్ చేశాను, ఐ వాజ్ దేర్ ఇన్ కర్ణాటక, ఐ వాజ్ దేర్ ఇన్ కేరళ. కేరళ నన్ను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్లేస్ అయితే డెఫినెట్గా కేరళ. బట్ దెన్ ఎనీవే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్, వాళ్ళు అంటే ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ దే గో అండ్ కన్సల్ట్ ద డాక్టర్. ఇప్పుడు ఇక్కడ అంతా ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ డిసైడ్ చేస్తారు, మీరు ఇది తీసుకోండి, ఈ ప్యాకేజ్ తీసుకోండి, ఇది తీసుకోండి అనేది అంతా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తీసుకుంటారు. బట్ దట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కొన్నాళ్ళ తర్వాత వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు, అక్కడ ఉండడు, ఆ కంపెనీలో ఉండరు అనమాట. సో ఇన్సూరెన్స్ ఏజెంట్ని చూసి కాకుండా యాక్చువల్గా ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మా ఫ్యామిలీకి ఏది కరెక్ట్, నాకు ఏది కరెక్ట్ అనేది దట్ డెసిషన్ ఈస్ బెస్ట్ టేకెన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ఏ డాక్టర్. ఇప్పుడు ఇక్కడ మన పీపుల్ లో కూడా కొంచెం అవేర్నెస్ పెరిగింది. పీపుల్ ఆర్ ఎంక్వైరింగ్ ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అవునవును, డెఫినెట్ గా దట్స్ వాట్ ఎడ్యుకేషన్ మ్యాటర్స్. ఎవరెవరైతే తెలుసుకున్నారో వాళ్ళు చేస్తున్నారు. బట్ దెన్ మాసివ్ గా ఈ చేంజ్ రావాలి. ఏంటంటే వేర్ ఎవ్రీవన్ షుడ్ యాక్చువల్లీ కన్సల్ట్ ఎ డాక్టర్ బిఫోర్ టేకింగ్ ఎన్ ఇన్సూరెన్స్. దాని కవరేజ్ ఎట్లా ఉంది అనేది బికాస్ డాక్టర్స్ కి తెలుస్తుంది ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్స్ అడ్మిట్ అయినప్పుడు సర్జరీ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయిందా లేకపోతే అప్రూవ్ అయిందా, ఎంత % అప్రూవ్ అయింది, పేషెంట్ చేతిలో నుంచి ఎంత డబ్బులు పడ్డాయి అనేది డాక్టర్స్ కి తెలుస్తుంది. దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. యా, సో డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి దెన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. యా, సో పేషెంట్ అవేర్నెస్, రిస్క్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఇక్కడ, ఇన్సూరెన్స్ తక్కువ. సో ఇదంతా కాదు, ఇంకొక పెక్యులియర్ థింగ్ ఏంటో తెలుసా, ట్రీట్మెంట్స్ ఏమైనా సర్జరీస్ కానీ ఏమైనా ట్రీట్మెంట్ కానీ చేసుకోవాలంటే ఫస్ట్ డాక్టర్ని కూడా కలవకుండా, డాక్టర్స్ తోటి వెళ్ళి చూపించుకోకుండా ఓవర్ ద ఫోన్ క్లినిక్కి ఫోన్ చేసి ఈ ట్రీట్మెంట్కి కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పి రిసెప్షనిస్ట్ని అడుగుతారు. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్? యా, ఐ హ్యావ్ ఆల్సో గాట్ సిమిలర్ సిచ్యువేషన్స్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఫేస్ చేశాను. ర్యాండమ్ కాల్స్ వస్తాయి క్లినిక్కి, పర్టికులర్ సర్జరీ పేరు చెప్పి కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతారు. సో ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళో లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళో ఏదైనా తిన్నామంటే అది అందరి కస్టమర్స్కి సేమ్ కాస్ట్. ఓకే, బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ కేర్, సపోజ్ లెట్సే ఒక గాల్ బ్లాడర్ సర్జరీ ఉంది, గాల్ బ్లాడర్ రిమూవల్, అలాగే ఒక హెర్నియా సర్జరీ ఉంది. అదే హెర్నియా, అలాంటి సిమిలర్ హెర్నియాస్ ఒక 10 మంది పేషెంట్స్కి ఉంటే 10 మందికి సేమ్ కాస్ట్, సేమ్ ప్రైస్ అవ్వదు, సేమ్ టోటల్ బిల్, హాస్పిటల్ బిల్ అవ్వదు. ఎందుకంటే సర్జరీ డ్యూరేషన్ టైం మారచ్చు, హాస్పిటల్లో పేషెంట్ ఉండే డేస్, నెంబర్ ఆఫ్ డేస్ మారచ్చు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చే మెడిసిన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ కంట్రోల్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది. జస్ట్ ఒక డిసీజ్ని బట్టి ఆధారపడి ఉండదు. సేమ్ డిసీజ్ ఉన్న 10 మంది పేషెంట్స్లో డిఫరెంట్ కాస్ట్ అవ్వచ్చు. ఈ ప్రాబ్లం అయితే నేను క్వైట్ గుడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫేస్ చేశాను. అయ్యో, అసలు నేనైతే నాకు ఆల్మోస్ట్ డైలీ ఇదే అనమాట. ఏంటంటే ఫోన్ చేసి మీ దగ్గర IVF కాస్ట్ ఎంత అని అడుగుతారు. IVF కాస్ట్ అంటే IVF దేనికి చేయాలనేది ఇంపార్టెంట్ కదా. మేల్ కాస్ట్ కోసం చేస్తున్నామా, ఫీమేల్ కాస్ట్ కోసం చేస్తున్నామా, ఫీమేల్ వెయిట్ ఎంత, వెయిట్ బట్టి ఇస్తాము ఇంజెక్షన్స్, ఫీమేల్ వెయిట్ ఎంత కూడా తెలియదు, తను 50 kgs తక్కువ ఉందా, 80 kgs ఉందా, ఏం తెలియకుండా, డీటెయిల్స్ ఏం తెలియకుండా IVF కాస్ట్ ఎంత అని అడుగుతారు. ఎట్లా చెప్పగలుగుతాము? సో దట్ ఈస్ ఈవెన్ ఐ ఫేస్ దిస్. అండ్ నాకైతే అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాదనమాట. సమ్టైమ్స్ నేను ఫోన్ మాట్లాడతాను పాపం వాళ్ళతోటి, అలా కాదండి, ఇదిగో ఇట్లాగా ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే పర్లేదు, అయినా సరే అప్రాక్సిమేట్ గా చెప్పండి అంటది. అప్రాక్సిమేట్ అయినా కూడా వితౌట్ ఈవెన్ లుకింగ్ ఎట్ ద పేషెంట్ వన్స్, అది ఎట్లాగా చెప్తాం. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ కొత్త రూల్ ఏంటంటే వాట్సాప్ లో కానీ ఇది కానీ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ లీగల్. సో ఒకవేళ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేసినా సరే
ఆ ట్రీట్మెంట్ ఫాలో అయినా సరే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ పేషెంటే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది కరెక్ట్ ప్రొసీజర్ అయితే కాదు. అండ్ అప్పుడు అసలు ఐవీఎఫ్ అవసరమో లేదో ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాను కదా, అది ఎగ్జాక్ట్లీ అసలు ఐవీఎఫ్ అవసరమో లేదో అంటే మాకు ఐవీఎఫ్ అవసరం మాకు తెలుసు అని చెప్తున్నారు. సో దట్ ఈస్ దేర్. సో మీరు నెక్స్ట్ టైం కనుక కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కనుక్కోవాలనుకుంటే పేషెంట్ ని రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి ఆ పేషెంట్ ఆ డాక్టర్ దగ్గర చూపించి అప్పుడు అడగండి కాస్ట్. అండ్ ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే ట్రీట్మెంట్ కాస్ట్ గురించి మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర ఎంక్వైరీ చేస్తారు. ఎవరి దగ్గర తక్కువైతే అక్కడ చేయించుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ అలా ఇంక్లైన్ అయిపోతారు. సో ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఇందాక చెప్పినట్టే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెర్నియా సర్జరీ చేస్తున్నాము అంటే ఆ హెర్నియా సర్జరీలో వాడే మెష్ కాస్ట్, అది ఇండియన్ ఇంప్లాంటా, ఇండియన్ మెషా, అమెరికన్ మెషా, సింగిల్ లేయరా, డబుల్ లేయరా, సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. చాలా మంది పేషెంట్స్కి మనం ఒక ఐఫోన్ కొంటున్నాం, లేకపోతే ఒక బైక్, ఒక కార్ కొంటున్నాం, ఒక ల్యాప్టాప్ కొంటున్నాం, దాని ర్యామ్ ఎంత, దాని మెమరీ ఎంత, ఛార్జర్ ఇస్తున్నాడా, ఎంతసేపు ఛార్జ్ చెప్తుంది, లైక్ అన్ని ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతాం. సిమిలర్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న ఒక 10 మందిని ఎంక్వైరీ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెడికల్ ఇష్యూస్, సర్జరీ గురించి కాస్ట్ మాత్రమే అడుగుతాం. సర్జరీలో ఎగ్జాక్ట్లీ సర్జరీలో ఏం వాడతాం, సర్జరీ ఎలా చేస్తారు, ఏంటి డిఫరెన్స్, అక్కడ తక్కువ ప్రైస్ చెప్పారు, ఇక్కడ ఎక్కువ ప్రైస్ చెప్పారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఎందుకు అంత ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది, మీరు ఓపెన్ గా అడిగితే డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. కొంతమంది అడగకపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును, దట్ ఈస్ ట్రూ. సో యాక్చువల్లీ ఏంటంటే సో కంపారిజన్ పెట్టుకున్నప్పుడు ద కంపారిజన్ షుడ్ నాట్ స్టాప్ ఎట్ కాస్ట్. ప్రతి స్టెప్ వెళ్ళాలి. అంటే కాంప్లికేషన్స్ ఏం రావచ్చో కూడా సమ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో కాంప్లికేషన్స్కి కూడా కాస్ట్ ఉంటుంది, మొత్తం ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. నౌ ఇప్పుడు కాస్ట్ అండ్ క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ హెర్నియా మెష్ అని కాదు, కాస్ట్ అండ్ క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నౌ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ quality of everything that you are using. Definitely quality comes with price. తక్కువ ప్రైస్కి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీలో మనం చాలా డిస్పోజబుల్ థింగ్స్ వాడతాం అండ్ యూస్ చేసే ప్రొడక్ట్స్ ఇట్స్ ఎ లైక్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అఫైర్ ఫర్ దట్ మ్యాటర్ సర్జరీ. సో వీ కెనాట్ కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఈవెన్ ఎండోస్కోపీ కానీ, నేను చేసే ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ, ఎక్విప్మెంట్ అనేది క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడినప్పుడు అది కాస్ట్ అనేది పెరుగుతుంది ఎప్పుడు కూడా. సో ఈ క్వాలిటీ వర్సెస్ కాస్ట్లో ఆల్వేస్ క్వాలిటీ టేక్స్ ప్రయారిటీ. డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ డజంట్ డిపెండ్ ఆన్ జస్ట్ ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్కి తర్వాత ఏం జరుగుతుంది అనేది పేషెంట్స్కి తెలియదు. ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషన్ ఈజ్ ఎ బిగ్ థింగ్. లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ వర్త్ మెషిన్స్ పర్చేస్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజ్ చేయడం కోసం. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ యూస్డ్ జస్ట్ టు స్టెరిలైజ్ ద ఇన్స్ట్రుమెంట్స్ సో దట్ పేషెంట్స్ కి ఇన్ఫెక్షన్ లేకుండా మనం సర్జరీ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఫర్ దట్ మ్యాటర్ కాంప్లికేషన్స్ వస్తే ఇనీషియల్ గా ఏదైతే మనం ఎక్కువ కాస్ట్ అనుకున్నామో దానికన్నా 2 times 3 times ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అవును. ఆ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయితే మెనీ టైమ్స్ యాక్చువల్గా దట్స్ వాట్, అంటే ఎప్పుడు మా సార్ కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఏంటంటే సమ్ టైమ్స్ ద చీపెస్ట్ ఐవీఎఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ యూ కెన్ మేక్ అని చెప్పి. బికాస్ అది సమ్ టైమ్స్ యూ మే నాట్ బి ఏబుల్ టు రికవర్. ఇప్పుడు కొంతమందికి ఏదో ఒక్కసారి ట్రీట్మెంట్ చేసుకునే స్కోప్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు go for the best treatment which will give them the best outcome. అట్లా కాకుండా చీపెస్ట్ అని చూసుకుంటే ఏంటంటే sometimes they may be left with nothing that is there. So quality definitely takes a higher step here. And even when it comes to the mode of surgery, lot of patients still they are doubting laparoscopy best or open surgery best. Cities లో people are moving towards robotic. అసలు ఓపెన్ అనేది డిస్కషన్ రాదు, whether it is laparoscopic or robotic. అండ్ ఈవెన్ ఇన్ గ్యాస్ట్రో ఆల్సో ఇప్పుడు అన్ని కూడా ఓపెన్ తీసేసి థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ. సో ఇప్పుడు కూడా మినిమల్ సర్జికల్ టైం అండ్ లెస్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ వైపు కంపల్సరీగా వెళ్తున్నారు అందరూ. నేను నా పేషెంట్స్ కి ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు when they ask for open not laparoscopy, what I tell is ఒక Nokia 1100 ఫోన్, ఒక iPhone 17 Pro Max పక్కన పెట్టాం. What phone do you want to choose? ఏది చీపెస్ట్ అని అడుగుతారు. No, if both are given for free of cost, which one will you choose? Yeah. So it is like that.
ప్రెసెంట్ టెక్నాలజీ వరల్డ్ వైడ్ అందరూ అడాప్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్స్ అందరూ అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ బెస్ట్ ఆర్ ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ మోర్ అడ్వాంటేజెస్ దాన్ ప్రీవియస్ ఆర్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్. ఓపెన్ కన్నా లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అందరూ చేస్తున్నాం వరల్డ్ వైడ్. అవును, సింపుల్ as that. దట్ ఈస్ ట్రూ. యా, అంటే డాక్టర్స్ ఎంత అయితే అడ్వాన్స్ అయ్యారో పేషెంట్స్ కూడా అంతే అడ్వాన్స్ అవ్వాలి వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ కేర్. అది బేసికలీ ఇట్ ఈస్ ఫర్ దెమ్. అంటే డాక్టర్స్ ఇంత నేర్చుకుని వచ్చారు, కొత్త అడ్వాన్స్ ప్రొసీజర్స్ నేర్చుకుంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి నేర్చుకుని వస్తున్నారు అంటే దట్ ఈస్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ దేర్ హెల్త్. సో అంత నేర్చుకుని వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేసుకోగలగాలి, అంతే తప్ప దాన్ని భయపడిపోయి లేకపోతే అనుమానాలు అట్లా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేర్చుకుని రావటమే కాకుండా ఆ టెక్నాలజీ ఇక్కడికి తీసుకురావడానికి చాలా ఎఫర్ట్ పెడుతున్నారు ఆ టెక్నాలజీ అంతా ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టడానికి. దట్ ఈస్ ట్రూ. దెన్ వాట్ అబౌట్ నాలెడ్జ్ ఆఫ్ చూసింగ్ డాక్టర్స్? ఫ్యామిలీలో ఆర్ ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు ట్రస్టెడ్ డాక్టర్స్ ఉంటారు. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ దెమ్ ఫర్ ఒపీనియన్ హూ ఆర్ బెస్ట్ ఫర్ ట్రీటింగ్ దిస్ అని. I think that ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మీ కండిషన్ ఏంటి, అది కరెక్ట్ గా ట్రీట్మెంట్ జరగాలి అంటే కనుక మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది మీరు తెలుసుకోవాలి. సో అండ్ వాట్ అబౌట్ నాలెడ్జ్ అబౌట్ హూమ్ టు గో టు, ఏ కండిషన్ వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి, అంటే ఆ నాలెడ్జ్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? యా, ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక కండిషన్ ఉన్నప్పుడు ఆ క్రిటికల్ టైం అంటే కరెక్ట్ టైంలో ఆ కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట ఆ పేషెంట్ ఇంప్రూవ్ అవటంలో. సో ఇప్పుడు అది ఆ ప్రాబ్లమ్కి కరెక్ట్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే అవేర్నెస్ కొంచెం ఇంప్రూవ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఒకవేళ తెలియకపోతే ఈ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా మీకు మోస్ట్ ట్రస్టెడ్ డాక్టర్ ఆర్ తెలిసిన డాక్టర్ని అడిగి ఈ కండిషన్కి ఎవరి దగ్గర కన్సల్ట్ చేస్తే బాగుంటుంది, సో అట్లా తెలుసుకుని వెళ్తే టైం సేవ్ అవుతుంది అనమాట. మనం ఆ క్రిటికల్ మూమెంట్లో మనం ఎర్లీగా డిటెక్ట్ చేయటం ఇవన్నీ జరుగుతాయి అనమాట. లేదా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్రాబ్లంకి ఎవరిని కన్సల్ట్ చేస్తే బెటర్ అట్లా సజెషన్ తీసుకుని అండ్ సజెషన్స్తో పాటు మీ ఓన్ రీసెర్చ్ కొంచెం మీరు కూడా చేసి కరెక్ట్ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి కరెక్ట్ ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, రైట్ టైంలో వెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీ రీసెర్చ్ మీరు చేయాలి అన్నప్పుడు అది నాట్ జస్ట్ అబౌట్ సోషల్ మీడియా, ఇంకా మెనీ అదర్ ఫ్యాక్టర్స్ వీ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అనమాట. సో స్పీకింగ్ అబౌట్ సోషల్ మీడియా, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ రైట్ నౌ. సో సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? సోషల్ మీడియా యాక్చువల్లీ ఇది ఒక పవర్ఫుల్ టూల్ లాగా ఉంది. ఇప్పుడు ఈ ప్రతి ప్రొఫెషన్లో కూడా సోషల్ మీడియా రావడం వల్ల వాళ్ళ స్కిల్స్ కానీ, ఒక ప్రొఫెషనల్ వాళ్ళ స్కిల్స్ కానీ, లేకపోతే ఒక జనరల్ కండిషన్లో వాళ్ళకి ఏదైనా టాపిక్ గురించి అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ఇది ఒక మంచి టూల్ లాగా ఉంది. రైట్. సో సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? సోషల్ మీడియా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉందా? చేంజెస్ ఏమన్నా అవసరమా? లాట్ ఆఫ్ థింగ్స్ టు బి టేకెన్ ఇన్ టు. యాక్చువల్లీ ఒక డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అని చెప్పుకోవాలి. చాలా ఇన్ఫర్మేషన్ లైక్ దేని గురించి మనకి మైక్రో ఆస్పెక్ట్స్ కావాలన్నా వీ కెన్ గెట్ ఇట్ ఓవర్ ద ఫోన్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. బట్ దెన్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో వీ షుడ్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. అండ్ ఒక పేషెంట్ పాత్వే, నేను ఎప్పుడు వాట్ ఐ ఆల్వేస్ సేస్, ఒక పేషెంట్ పాత్వే అది టువర్డ్స్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంటా లేకపోతే సమ్ కాంప్లికేషనా అనేది ఒక చిన్న డెసిషన్ బట్టి కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఆల్వేస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ get the knowledge from whatever sources possible, but then always be in touch with some good doctor, known doctor, and వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఎవరు అందులో ఆ పర్టికులర్ స్పెషాలిటీలో ఎవరు బెటర్గా ట్రీట్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మీకున్న డౌట్స్ అన్నీ అడిగి వాళ్ళ దగ్గర లైక్ ఇంతకుముందు సిమిలర్ కేసెస్ ఏమన్నా చేశారా, ఖచ్చితంగా చేసి ఉంటారు రైట్. సో అందుకే వాళ్ళ పేరుని పడుతూ ఉంటుంది పర్టికులర్ డిసీజ్ గురించి. సో వాళ్ళవి లైక్ బిఫోర్ ఆఫ్టర్స్ వెరీ ఇంపార్టెంట్. సర్జరీకి ముందు, సర్జరీకి తర్వాత లైక్ ఏం చేస్తాం ఆ సర్జరీ గురించి. సో యూ విల్ డెఫినెట్లీ ఆ డాక్టర్ మీకు తెలియకపోయినా ఫస్ట్ టైం మీరు మీట్ అవుతున్నా యూ కెన్ అసెస్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, యూ కెన్ ట్రస్ట్ దెమ్. సో ఐ థింక్ దట్ వే
మరీ మనం జస్ట్ బ్లైండ్గా సోషల్ మీడియాని ఫాలో అయిపోతూ ఎటో డివియేట్ అవడం కన్నా లైక్ ప్రాక్టికల్గా ఏదో కొంచెం లైట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని నుంచి మనం ఫర్దర్గా మిగతా సోర్సెస్ని రిలై అవుతూ వెళ్తే ఐ ఫీల్ దట్ ఈస్ మచ్ బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సోషల్ మీడియాలో ఎవరైనా డాక్టర్స్ చెప్పే ఈ కంటెంట్ అంతా ఎట్లా అంటే జనరలైజ్డ్ కంటెంట్ అనమాట. అంటే చాలా మంది పాపులేషన్ కి సరిపోయే కంటెంట్ అనమాట. అది అందరూ కూడా ఇంట్లో ఇంకా హోమ్ ట్రీట్మెంట్ లా చేసుకోకూడదు. యాక్చువల్గా వాళ్ళకి వేరే వేరే ఏవో కండిషన్స్ ఉండొచ్చు, వాళ్ళకి సోషల్ మీడియాలో చెప్పిన ట్రీట్మెంట్ సరిపోకపోవచ్చు. బట్ దెన్ ఏంటంటే సో సోషల్ మీడియాలో వినేసి నాకు ఏముందో నాకు తెలిసిపోయింది అని చెప్పి యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండకూడదు అనమాట. బికాస్ దట్స్ హ్యాపెనింగ్ ఎ లాట్ దీస్ డేస్. So yeah, that's also something is very important. Youth are also very much getting carried away, like basing on like number of followers, లేకపోతే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. So that they are taking as a solo single criteria. బోర్డ్ సర్టిఫికేషన్ ఉందా, లైక్ అసలు వాళ్ళు డాక్టర్ కాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టరా కాదా, ఏం డిగ్రీస్ ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్స్ చేశారు ఇంతకుముందు, అండ్ బిఫోర్ ఆఫ్టర్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఆ బిఫోర్ ఆఫ్టర్స్ కూడా ఎంత జెన్యూన్ అనేది కూడా చూసుకోవాలి. ఇంకొక మేజర్ డిఫరెన్స్ నేను నోటీస్ చేసింది, నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన ఏరియాలో డాక్టర్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ట్రీట్మెంట్, డాక్టర్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాస్ట్ దట్ కెన్ బి దేర్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసే ఏరియాలో. సో యా, ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్సెస్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్, సే ఒక మెడికల్ ట్రీట్మెంట్ కైనా లేకపోతే ఒక సర్జికల్ ట్రీట్మెంట్ కైనా సరే, ఆర్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆప్షన్స్ ఏదన్నా సరే, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఫైనాన్సెస్ గురించి మాట్లాడతాం. దీంట్లో ఒక పర్టికులర్ ట్రీట్మెంట్కి ఫైనాన్షియల్గా ఎంత కాస్ట్ అవ్వచ్చు అనే ఇన్ఫర్మేషన్ డాక్టర్ బెటర్గా ఇవ్వగలుగుతారు, నాట్ నాన్ మెడికల్ స్టాఫ్. ఓకే, ఒక ఫైనాన్షియల్ కౌన్సిలర్ అని చెప్పి గ్లోరిఫైడ్ టర్మ్ ఒకటి పెట్టేసి దేర్ బి సమ్ పీపుల్ సిట్టింగ్ అండ్ వాళ్ళు కౌన్సిల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మీకు ఈ ట్రీట్మెంట్ దీనికి ఇంత కాస్ట్ అవుతుంది, దానికి అంత కాస్ట్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు తప్ప. బట్ డాక్టర్ విల్ బి అ బెటర్ పర్సన్ టు టెల్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకు అని అంటే ఆ పేషెంట్ ఏ కండిషన్స్ ఫేస్ చేయొచ్చు, మనం ఫ్యూచర్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ చూడొచ్చు, అసలు మనకి ఆ ట్రీట్మెంట్ కాక ఇంకెన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మధ్యలో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా యాడ్ చేయాల్సి వస్తుందా, ఈ అంతా కూడా డాక్టర్ విల్ బి ఎ బెటర్ పర్సన్ టు సే. సో కాస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే డాక్టర్ విల్ బి ఎ బెటర్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ రాదర్ దాన్ ఫైనాన్షియల్ కౌన్సిలర్స్. సో ఫైనాన్షియల్ కౌన్సిలర్స్ అనే కాన్సెప్ట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ అగ్రీ విత్. సో వాట్ డూ యూ ఫీల్ సార్? అవును, చాలా కరెక్ట్ మీరు చెప్పింది. యాక్చువల్లీ యు ఆర్ ట్రీటింగ్ డాక్టర్, be it physician or surgeon, they are the best persons to explain ప్రైస్, ట్రీట్మెంట్ కాస్ట్ వాళ్ళు కోట్ చేసింది ఎందుకు అంత కాస్ట్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ సర్జరీ టైంలో కానీ, ఆఫ్టర్ సర్జరీ కానీ, లేకపోతే ఇన్ కేస్ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా, లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్లో యూజ్ చేసే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివైజెస్ని బట్టి కానీ కాస్ట్ అనేది వేరీ అవుతుంది. అది నాన్ మెడికల్ పీపుల్ కన్నా, నాన్ డాక్టర్స్ కన్నా డాక్టర్స్ విల్ బి better, they'll be guiding you much better. So like most of us are always welcome. మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ ఓపెన్లీ కమ్ అప్ అండ్ యూ కెన్ ఆస్క్, ఎందుకు ఇంత ప్రైస్, ఇంత కాస్ట్ అవుతుంది అని. వీఆర్ రెడీ టు టేక్ అప్ సచ్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ క్వశ్చన్స్ యాజ్ వెల్. యా, ఇది యాక్చువల్గా ఏంటంటే కాస్ట్ గురించి డాక్టర్ని అడిగితే ఏమన్నా తప్పుగా కాదు. దిస్ ఇస్ యాక్చువల్లీ ఇంటలెక్చువల్ డిస్కషన్, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం జరగబోతుంది, ఏం ఆప్షన్స్ ఉన్నాయి, దాని కాస్ట్ ఇవన్నీ బెటర్గా తెలుసుకుంటే విల్ బి ఏబుల్ టు చూస్ ద ట్రీట్మెంట్ బెటర్, అంతే కదా. సో లేకపోతే ఏమవుతుందంటే యూజువల్గా ఫినాన్షియల్ కౌన్సిలర్స్ ఆర్ బేసికలీ సే నాన్ డాక్టర్స్, వాళ్ళకి ఏంటంటే ఈ ఒక్క ట్రీట్మెంట్కి కాస్ట్ ఎంత అవుతుంది అనేది చెప్పగలుగుతారు. బట్ తర్వాత ఆ ట్రీట్మెంట్ ఆప్షన్కి ఏమేమి ఎడిషన్స్ అవ్వచ్చు ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు బేసికలీ. సో ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ పేషెంట్ షుడ్ బి అవేర్ ఆఫ్. ఏంటంటే దే షుడ్ బి ఏబుల్ టు ఫ్రీలీ డిస్కస్ ది కాస్ట్ విత్ డాక్టర్స్. దట్ ఈస్ ట్రూ, రైట్? ఎగ్జాక్ట్లీ. కాస్ట్ ఎందుకు అవుతుంది అని చెప్పే కెపాసిటీ కూడా డాక్టర్స్ కి ఎక్కువ ఉంటుంది. డాక్టర్స్ కి ఉంటుంది. యా, దట్ ఇస్ ట్రూ. వాట్ డు యు ఫీల్?
Yeah, exactly. It's better to discuss openly with the doctors because they will be aware of అంటే అది అసలు అది అంతా ఎందుకు అవసరమో ఆ పర్టికులర్ పేషెంట్కి అది ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది అడ్వైస్ వాళ్ళు అవన్నీ చూసుకుని అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అడ్వైస్ చేస్తారు కాబట్టి అంటే మధ్యలో డాక్టర్స్ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు. సో మధ్యలో వాళ్ళు ఏమైనా పేషెంట్స్ ఏమైనా డౌట్స్ అడిగినా కూడా అదర్ పీపుల్ వోంట్ బి ఏబుల్ టు టెల్. సో అందుకని సో దిస్ ఇస్ సంథింగ్ అగైన్, సో దిస్ ఇస్ అ మేజర్ థింగ్ యాక్చువల్ గా. ఇది ఏంటంటే దిస్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ది ట్రీట్మెంట్ యాక్చువల్లీ. ఏంటంటే వెన్ దే ఆర్ ఏబుల్ టు టాక్ ఫ్రీలీ అబౌట్ కాస్ట్ టు ది డాక్టర్, చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఏమి అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ కి ఏది బెటర్ గా ఉంటుంది, అది కూడా డాక్టర్ విల్ బి ఏబుల్ టు టెల్ కదా. పక్కింటి పిన్ని గారు, ఎదురింటి అత్తగారు మీ ట్రీట్మెంట్ ని ఎలా మారుస్తారు, ఎలా మాడిఫై చేయగలుగుతారు? నేను ఊహించలేనంతగా మారుస్తారు. అది ఊహలకు అందదు, అలా మార్చేస్తారు అనమాట. అసలు నేను చూస్తూ ఉంటాను, గాల్ బ్లాడర్ అనేది పొట్టలో ఎక్కడుందో తెలియదు. గాల్ బ్లాడర్ ట్రీట్మెంట్ గురించి వీళ్ళు చెప్తూ ఉంటారు పేషెంట్ కి, తీయించుకోకూడదు, సర్జరీ చేయించుకోకూడదు, సర్జరీ అయిపోయాక తినకూడదు, లైఫ్ టైం డైజెషన్ అవ్వదు, ఇవన్నీ చెప్తారు. ఇలాంటి బోల్డ్ అండ్ అపోహలు పేషెంట్ కి అసలే టెన్షన్ పడతా ఉంటారు, నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు రాంగ్ థాట్స్ బ్రెయిన్ లో ఇన్స్టిల్ చేసి ఇంకా భయాన్ని పెంచి ఆ ఏదైతే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుందాం అని అనుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా ఉండేలాగా భయపెడతారు. అవును, నేను చెప్పాను కదా లేట్ స్టేజెస్ లో వస్తారు అని చెప్పి. సో ఆ లేట్ స్టేజెస్ లో స్క్రీనింగ్ జరగకుండా మనం ఏం చేయలేని, హెల్ప్ చేయలేని సిచ్యువేషన్స్ లో రావడానికి సగం సార్లు మీరు చెప్పినట్టుగా పక్కింటి పిన్ని గారు, ఎదురింటి అత్తగారే కారణం డెఫినెట్ గా. అవునా కదా సార్? అవును, డెఫినెట్లీ. అండ్ ఒకవేళ ఏమన్నా కాంప్లికేషన్ వస్తే దాని వల్ల మళ్ళీ వాళ్ళని అడగడానికి ఉండదు. నేనైతే పేషెంట్స్ ఒక్కటే చెప్తా, నా దగ్గరకు వచ్చే ముందు వాళ్ళు 100 మందిని కలవనండి, 100 మంది డెసిషన్స్ తీసుకొని రానండి, ఆ 100 మంది డాక్టర్స్ అని అడుగుతా. ఫస్ట్ పాయింట్, అందులో 99 మంది ఫిల్టర్ అయిపోతారు. మేబీ ఒకళ్ళిద్దరు డాక్టర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆ ఒకళ్ళిద్దరు డాక్టర్స్ మీ రోగాన్ని ట్రీట్ చేసే స్పెషాలిటీ డాక్టర్సా? దట్స్ ఇట్, ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. పేషెంట్ ఏ సెక్టార్ లో ఉన్నారు, ఏ బిజినెస్ లో ఉన్నారు, దాని గురించి మనకి జీరో నాలెడ్జ్. అలా మన ప్రొఫెషన్ గురించి ఆ డెసిషన్స్ ఇచ్చిన అత్తగారు, పిన్ని గారు, వీళ్ళందరికీ జీరో నాలెడ్జ్. సో మీ ప్రాబ్లం ట్రీట్ చేసే డాక్టర్ మాత్రమే దాని గురించి, ఆ డిసీజ్ గురించి, ఆ ట్రీట్మెంట్ గురించి కరెక్ట్ గా చెప్పగలుగుతారు. సో డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ఎదురింటి అత్తగారు అండ్ పక్కింటి. దీని మీనింగ్ ఏంటి అని అంటే, మీరు సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళకూడదని కాదు. సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళినప్పుడు you have to go to a doctor who is competent enough to treat your disease. అంతే కదా. ఇప్పుడు మీరు బేరియాట్రిక్ సర్జన్ ఉన్నారు, you're a board certified bariatric surgeon, so when someone wants to take an opinion they have to go to a board certified bariatric surgeon. Correct. That is true, right? అట్లా కాకుండా బేరియాట్రిక్ సర్జరీ గురించి you cannot go and say talk to a gynecologist కదా. అవునా కదా? యా. సో ఇప్పుడు బేసికలీ ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీ ట్రీటింగ్ డాక్టర్కి కంప్లీట్గా మీరు అథారిటీ ఇచ్చేసేయండి అని అంటే మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళొద్దు అని కాదు. బట్ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినా కూడా ద సెకండ్ ఒపీనియన్ షుడ్ ఆల్సో బీ ఫ్రమ్ ఎ డాక్టర్ కాంపిటెంట్ ఇనఫ్ టు ట్రీట్ యువర్ కేస్. ట్రూ. స్పెషలైజేషన్స్ ఎంత లేజర్ ఫోకస్ అయిపోయినాయి అంటే, చదవడానికి ఎంబీబీఎస్ లో అందరూ అన్ని సబ్జెక్ట్ చదివినా ప్రాక్టీస్ చేసేటప్పుడు పీజీ, సూపర్ స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీస్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక వేరే బ్రాంచెస్ గురించి పేషెంట్స్, ఫర్ దట్ మ్యాటర్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి వేరే బ్రాంచ్ రిలేటెడ్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మేము అందులో తలదోర్చం. వీ విల్ టేక్ ఇట్ టు పర్టికులర్ స్పెషలిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ అడ్వాన్సెస్ కమింగ్ అప్, చాలా కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మనకున్న నాలెడ్జ్ వేరే స్పెషాలిటీలో ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికి సరిపోదు. ఎందుకంటే ఫోకస్డ్ గా చదువుకుంటాం కదా. ఇప్పుడు ఎంబీబీఎస్ 5.5 ఏళ్ళు, తర్వాత స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీ 3 years చదువుతాము, తర్వాత సూపర్ స్పెషాలిటీ 3 years, ఫెలోషిప్స్ అడిషనల్ గా. సో అంత ఫోకస్డ్ గా చదివినప్పుడు ఎక్కడో సంబంధం లేని ఒక టాపిక్ అంటే దాని గురించి నాలెడ్జ్ ఉండొచ్చు, అంటే దాని గురించి ఒక ఐడియా ఉండొచ్చు, కానీ దాని గురించి ఒపీనియన్ ఇచ్చే అథారిటీ ఉండకపోవచ్చు, రైట్? So yeah, that is also something we have to see. మన ఫ్యామిలీ మెంబర్స్
నాట్ రిలేటెడ్ టు అవర్ స్పెషాలిటీ ఏమన్నా అడిగినప్పుడు వీ డోంట్ టెల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చెప్పము. విల్ బెటర్ గైడ్ దెమ్ వేర్ టు గో. వాళ్ళు ఏ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని గైడ్ చేస్తాం. కానీ మన ఒపీనియన్, ఈ ట్రీట్మెంట్ మీద మన ఒపీనియన్స్ అట్లీస్ట్ మనం అడిగి చెప్తాం. వాళ్ళని పంపించకపోయినా విల్ ఆస్క్ దట్ పర్టికులర్ స్పెషలిస్ట్. మా ఫ్యామిలీలో పలానా ప్రాబ్లం ఉంది, ఏం ఇమ్మంటారు, ఏం మెడిసిన్స్ ఇమ్మంటారు, ఏం ట్రీట్మెంట్ ఇమ్మంటారు. వీ డోంట్ స్టార్ట్ ఇట్ అవర్ సెల్వ్స్. అండ్ ఇంకొకటి హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, ఓ పర్టికులర్ డిసీజ్ కి సపోజ్ లెట్స్ సే మనం సర్జరీ చేయించుకోవాలి. ఆ పేషెంట్ మల్టిపుల్ డాక్టర్స్ ని కలుస్తున్నాడు, సర్జరీ చేయించుకోవాలని లేదు ఆ పేషెంట్ కి. 9 మంది చెప్పారు, 10 మంది డాక్టర్స్ కలిస్తే 9 మంది డాక్టర్స్ సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. ఆ 10వ డాక్టర్ చెప్పుకుంటాడు సర్జరీ అవసరం లేదని. ఈ 9 మంది డెసిషన్ వదిలేసి ఆ 10వ డాక్టర్ కి స్టిక్ ఆన్ అవుతాడు. ఎందుకంటే బ్రెయిన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చాడు నాకు సర్జరీ వద్దు అని. సో ఇది కూడా నేను చాలా సార్లు నోటీస్ చేస్తున్నాను. అలాంటి వాళ్ళే దే ఎండ్ అప్ విత్ కాంప్లికేషన్స్. అవును, దట్ ఈస్ ట్రూ. ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, పాపులర్ ఒపీనియన్ రాదర్ అండ్ మిత్ ఏంటంటే, డాక్టర్ యంగ్ గా కనిపిస్తే కనుక ఈ డాక్టర్ మన ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వగలరా లేదా అని చెప్పి మాసివ్ డౌట్ తోటి వచ్చి కూర్చుంటారు అనమాట. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్? నేను చాలాసార్లు ఫేస్ చేశాను సిమిలర్ ఇష్యూ. నేను కూడా విక్టిమే దానికి. చాలా సార్లు మన దగ్గర పేషెంట్ వచ్చి, ఏంటి మీరు సూపర్ స్పెషలిస్టా మీరు అని చెప్పి 2-3 సార్లు అడిగితే, నాకే ఆ పేషెంట్ ఎంత కన్విక్షన్ తోటి అడిగారంటే నేనే ఇబ్బంది పడిపోయాను అనమాట ఓపీలో. లేదండి అవును నేను సూపర్ స్పెషలిస్ట్ అని చెప్పాను అనమాట. సో వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్ డౌట్ ఉంటుంది, ఏంటంటే యంగ్ గా కనిపించాము అని అంటే మీరు చేయగలుగుతారా లేదా అని చెప్పి. దీనికి నా కలీగ్స్ అయితే, కొంతమంది నా యూజీ బ్యాచ్ మేట్స్ అయితే పెద్ద పెద్ద గడ్డాలు పెంచేసేవాళ్ళు. ఏంట్రా అని అడిగితే పేషెంట్స్ కి సీనియర్ డాక్టర్లకు కనపడటానికి అని చెప్పేవాళ్ళు. సో యాక్చువల్లీ వాట్ మ్యాటర్స్ ఈస్ వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్లీ ఆ ట్రైనింగ్ టైమ్ లో వాళ్ళు ఎంత కాంప్లెక్స్ కేసెస్ చూసారు, నెంబర్ ఆఫ్ కేసెస్ చూసారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ అది ఎంత బూస్ట్ చేసింది. సమ్ టైమ్స్ వాళ్ళకున్న కండిషన్ కి ట్రీట్మెంట్ ఇవ్వగలిగింది ఆ ఒక్క డాక్టర్ అవ్వచ్చు, బట్ దే మైట్ నాట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్, ఎందుకంటే బికాస్ ద డాక్టర్ ఇస్ లుకింగ్ యంగ్. సో అదేంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే జనరల్ గా అనుకుంటాం కదా మనం యంగ్ గా కనిపించాలి, బట్ ఏంటంటే మనకి మెడికల్ లో కొంచెం ఆపోజిట్ గా ఉండాలన్నమాట. సో మెడికల్ లో ఏంటంటే మనం యంగ్ గా కనిపిస్తే ప్రాబ్లం అనమాట. బట్ సో దిస్ ఇస్ అ మిత్ ఐ థింక్ ఎవ్రీవన్ హ్యాస్ టు అండర్స్టాండ్ అండ్ బ్రేక్. అవునా, మీరు పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సూపర్ స్పెషలిస్ట్ ఆర్ సబ్ స్పెషలిస్ట్ హూ ఎవర్ ఆల్రెడీ ఒక 5.5-6 years MBBS కి, 3 years పీజీకి, 3 years సూపర్ స్పెషాలిటీకి, ప్రతి ఫెలోషిప్స్ కి, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి డిగ్రీకి ముందు ఒక 1-2 years ప్రిపరేషన్ కి సీట్ తెచ్చుకోవడానికి ఎగ్జామ్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఒక 20 years మినిమం స్పెండ్ చేసేసి ఉంటారు. గాడ్స్ గ్రేస్ వాళ్ళకి అలా ఏజ్ కనపడకపోయినా లుకింగ్ యంగ్. సో అంటారు కదా, ఏజ్ ఇస్ ఎ నెంబర్, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఇట్ హోల్డ్స్ గుడ్ హియర్ ఇన్ మెడికల్ స్పెషాలిటీ as well. Next is about record maintenance. Okay, record maintenance అయితే only Sindhu has to talk about it. So medical record maintenance యొక్క ఇంపార్టెన్స్ ఏంటి and what is your experience about it? రికార్డ్ మెయింటెనెన్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఆ రికార్డ్స్ మీద అది మాత్రమే ఒక క్లూలా ఉంటాయి అన్నమాట, మనం ఇప్పుడు ఎట్లా మనం ప్రొసీడ్ అవ్వాలి అన్న దానికి. ఎస్పెషల్లీ డీలింగ్ విత్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ కేర్తో ఇంతకు ముందు బేబీకి ఏదో ప్రాబ్లం ఉండుండొచ్చు, దే మైట్ హ్యావ్ గాన్ త్రూ సంథింగ్. అప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకపోతే ఇప్పుడు మనం కంప్లీట్లీ విల్ బి నోవేర్, మనకి ఒక్క డైరెక్షన్ కూడా దొరకదు అనమాట. మనం ఆ బేబీకి ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు, అది జెనెటిక్ వల్ల వచ్చిందా, జెనెటిక్ కాజ్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏదన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, అది మనకి ఆ ప్రీవియస్ బేబీ రికార్డ్స్ అనేవి ఉంటేనే మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, ఏ స్టెప్ తీసుకోవాలి, అసలు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, సో దట్ ఈ ప్రెగ్నెన్సీలో ఆ ప్రాబ్లం రికర్ అవ్వకుండా ఉండేలా చూసుకోవడానికి కానీ, లేకపోతే ఎంత ఛాన్స్ అసలు రికర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని కానీ మనకి అసలు ఏమన్నా కొంచెం చెప్పగలగాలి అంటే రికార్డ్ మెయింటెనెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.
ఆ ప్రీవియస్ చైల్డ్ గురించే కాకుండా మెటర్నల్ హిస్టరీ, మదర్ ఆర్ ఫాదర్, ఆ కపుల్ యొక్క హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఆ ఫ్యామిలీ మొత్తం మెటర్నల్ అండ్ పెటర్నల్ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో ఈ రికార్డ్స్ అన్నీ ఏ పర్టికులర్ క్లూ దొరికినా అది ఆ ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీని వేరే డైరెక్షన్లో మారుస్తుంది అనమాట. సో ఆ రికార్డ్స్ మనకి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా దట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ that particular to go ahead in that particular pregnancy. డెఫినెట్లీ అందరూ కామన్ గా ఏమంటారంటే మేము ఇల్లు మారితే మా మెడికల్ రికార్డ్స్ అన్ని పోయాయి, సో ముందు రికార్డ్స్ ఏమి మా దగ్గర లేవు అంటారు అనమాట. సో అసలు ఇల్లు మారితే కనుక ఏమన్నా చిన్న చిన్న సామాన్లు పోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ కోడ్ పోవచ్చు, కానీ మెడికల్ రికార్డ్స్ అయితే పోకూడదు. మెడికల్ రికార్డ్స్ హ్యావ్ టు బి దేర్ విత్ యూ ఆల్ ద టైమ్. అండ్ ఏదేదైందో మొత్తం ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర కూడా ఐ థింక్ మీ బ్రాంచ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాం అని చెప్తారు, ఏ సర్జరీ అయిందో తెలియదు పేషెంట్ కి. ఇంతకుముందు ఏదో సర్జరీ అయింది, ఆ సర్జరీ స్కార్ లో ఓపెన్ సర్జరీ, దానిలో హెర్నియా వచ్చింది, ఏం సర్జరీ అయిందనే తెలియదు. మీరు ప్రెసెంట్ సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ కి ట్రీట్మెంట్ అనేది మీరు ఇంతకు ముందు అండర్గో అయిన ట్రీట్మెంట్స్ ఆర్ సర్జరీస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక సముద్రంలో కంపాస్ ఏం లేదు, డైరెక్షన్స్ లేవు అన్నట్టు డాక్టర్ని అలా వదిలేసినట్టే, మీరు రికార్డ్స్ లేవు పోయినాయి అంటే. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలర్జీస్ కానీ ఏమన్నా పేషెంట్కి పడని మందులు ఏమైనా ఉంటే కనుక అది మెడికల్ రికార్డ్స్లో స్టోర్ చేస్తారు. జనరల్గా ఎప్పుడైనా ఫస్ట్ టైం ఒకవేళ ఎలర్జీ కానీ ఏమైనా వస్తే ఆ మెడిసిన్ పేరు పేషెంట్ తెలియకపోవచ్చు, బట్ అది మెడికల్ రికార్డ్స్లో అనేది కంపల్సరీ స్టోర్ అవుతుంది. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే సెకండ్ టైం ఒకసారి పేషెంట్ ఆల్రెడీ సెన్సిటైజ్ అయినప్పుడు ఒక మెడిసిన్కి సెకండ్ టైం ఇంకా సివియర్గా ఉంటుంది ఆ సెన్సిటివిటీ అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇంపార్టెంట్ మెడికల్ రికార్డ్స్లో అనేది. దీని కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పచ్చబెళ్ళ పడలేదు అంటారు. సో కొన్ని వేల రకాల మందులు ఉంటాయి అదే కలర్ తో, అదే సైజ్ లో, అదే షేప్ లో. ఆ పచ్చబిల్ల పడలేదు, పొడుగ్గా ఉంది, చిన్నగా ఉంది, నో. మీకు పేరు తెలియకపోతే ఫోటో తీసి పెట్టుకోండి. స్ట్రిప్ వెనకాల, స్ట్రిప్ ముందు కాదు, స్ట్రిప్ వెనకాల అక్షరాలని ఫోటో తీసి ఫోన్ లో పెట్టుకోండి. ఆ మెడిసిన్ సెకండ్ టైం మీకు ఎలర్జీ ఉన్న మెడిసిన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు తెలియకపోతే పొరపాటున అదే మెడిసిన్ మీరు మళ్ళీ వేసుకుంటే, లేకపోతే ఇంజెక్షన్ ఇస్తే చాలా ప్రాణాపాయం కూడా జరగచ్చు ఒక్కొక్కసారి. సో చాలా ఎసెన్షియల్. ఇంకోటి కంప్లీట్ గా అన్రిలేటెడ్ థింగ్ ఏంటంటే, ఏదైనా మెడిసిన్ కి ఫోటో తీసుకునేటప్పుడు ఆ మెడిసిన్ పేరు పూర్తిగా పడేలాగా తీసుకోండి. మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్లు పడతాయి, లేకపోతే పేరు హాఫ్ పడుతుంది. స్ట్రిప్లు కట్ చేసేసి ఉంటాయి, మెడికల్ స్ట్రిప్ కట్ చేసేసి, అంటే మందుల స్ట్రిప్ కట్ చేసి ఉంటాయి, ఒక హాఫ్ది వస్తుంది, ఇంకొక హాఫ్ది రాదు, ఇట్లా కాదు. సో యూ హ్యావ్ టు స్టోర్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. మీరు ఎప్పుడైనా మీ డాక్టర్ని నేను వేసుకున్న మెడిసిన్ కరెక్టా కాదని అడగాలంటే కూడా మీరు కంప్లీట్ గా ఫోటో పంపించాలి జనరల్ గా. ఓకే, సో దిస్ ఇస్ అన్రిలేటెడ్, బట్ యా ఐ వాంటెడ్ టు జస్ట్ సే ఇట్. చాలా మెడిసిన్స్ చాలా సిమిలర్ నేమ్స్ ఉంటాయండి. సో ఒక్కొక్కసారి ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ సిమిలర్ బ్రాండ్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్ రావచ్చు. సో మీరు వేసుకుంటున్న మెడిసిన్స్ ఫొటోస్ పెట్టుకోవాలి, ప్రిస్క్రిప్షన్ ఫోటో కాదు. ఇఫ్ పాసిబుల్ బోత్ రెండు క్యారీ చేసినా మంచిదే. బట్ మనం ఏం మెడిసిన్స్ వేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఫొటోస్ ఉండాలి. అండ్ ఈ రికార్డ్స్ తో పాటు ఒకవేళ పేషెంట్ కనుక క్రానిక్ కండిషన్స్ తో ఉంటే కనుక, సపోజ్ డయాబెటీస్ అయితే తన షుగర్ లెవెల్స్ ఇంటి దగ్గర చెక్ చేయించుకుంది, కానీ లేకపోతే హైపర్ టెన్సివ్ అయితే కనుక, బీపీ ఉంటే ఇంటి దగ్గర జనరల్గా ఇప్పుడు అందరికీ బీపీ మెషిన్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ ఇంటి దగ్గర ఉన్న రీడింగ్స్ కానీ అది ఉంటే కనుక నెక్స్ట్ ట్రీట్మెంట్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక మెడిసిన్ తీసుకున్న తర్వాత ఎంతవరకు కంట్రోల్ అవుతుంది అని. సో హోమ్ ట్రీట్మెంట్లో తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో చెక్ చేసిన వాల్యూస్ కూడా మనకి ఫోన్లో కనుక నోట్ చేసుకుంటే ఇది ట్రీట్మెంట్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. హాస్పిటల్కి వస్తున్నప్పుడు కూడా కన్సల్టేషన్స్కి పాత రికార్డ్స్ అన్ని తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఇదంటారు ఏంటంటే, మీరు ఎలాగో కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా అందుకని మేము తీసుకురాలేదంటారు. అది దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. చాలాసార్లు ఏంటంటే పాత ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇట్ గివ్ అస్ అ వెరీ బిగ్ క్లూ. దట్స్ వాట్ డాక్టర్ సింధు వాజ్ ఆల్సో సేయింగ్. దాన్ని బట్టి కొన్ని టెస్ట్లు మనం అవాయిడ్ చేయొచ్చు, యాక్చువల్లీ చేయక్కర్లేదు పాత రికార్డ్స్ ఉంటే. ఐ థింక్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ వండర్ఫుల్ సెషన్. అంటే రొటీన్ గా కాకుండా మీకు ఒక డిసీజ్ గురించి ఎడ్యుకేషన్ అది సోషల్ మీడియాలో చాలా మంది కాంపిటెంట్ డాక్టర్స్ చాలానే ఇస్తున్నారు. సో
యూ నో అ లాట్ అబౌట్ ఎ పర్టికులర్ కండిషన్ అండ్ మీ కండిషన్ గురించి నిజంగా చెప్పాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూస్తుంటారు, ఎట్ ద సేమ్ టైం ప్రాబబ్లీ గూగుల్లో కూడా చదువుతుంటారు. బట్ ది ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ గివెన్ రైట్ నౌ మెడికల్గా కాదు, బట్ మీ హెల్త్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎడిషనల్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్. Once again, happy Onam to all of you. So we are signing off. I'm Dr. Vishwanath, Advanced Laparoscopic and Board Certified Bariatric and Metabolic Surgeon from Vibo Hospitals, Vijayawada. I'm Dr. Sindhu, board certified fetal radiologist. board certified medical gastroenterologist and fellow in advanced endoscopy, Dr. Kamineni Hospital, Vijayawada. I'm Dr. Priyanka Chowdhury, board certified and ART law authorized female and male fertility super specialist, Jaya Fertility Center, Vijayawada.